అయిపోయాక అదేదో కొన్ని సినిమాల్లో 1-2 సినిమాల్లో చూసా, లేడీస్ మీద కక్షతో నుదుటి మీద రాస్తారు, చెక్కుతారు. అట్లా అక్కడ బీజేపీకి ఓటేసానని చెప్పి నుదుటి మీద చెక్కిచ్చింది ఆవిడ క్రిందటిసారి. కొంతమంది మీద వాతలు పెట్టించింది, దారుణంగా హింస పెట్టించింది క్రిందటిసారి ఎలక్షన్స్ అయిపోయి. అందుకని ఈసారి కూడా భయపడుతున్నారు. భయపడ్డోళ్ళు భయంతో ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఓటేశారు, భయంతో మమతకు ఓటేశారు. భయం వేస్తారా లేదనే చూడాలి. ఇప్పుడు భయంతో మమతా బెనర్జీని గెలిపిస్తే ఇప్పుడు ఆ భయం పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీ కేంద్ర బలగాలను దించడం, 2 దశల ఎన్నికలు పెట్టడం, స్వయంగా అమిత్ షాని వారం రోజుల పాటు అక్కడ కూర్చోడు. ఇవి నిన్న కూడా చెప్తుండే అమిత్ షా, కేంద్ర బలగాలు ఎన్నికలు రిజల్ట్ అయిపోయాక వారం కూడా ఇక్కడే ఉంటాయని. అంటే ఒకవేళ మీరు ఓడిపోయినా, బీజేపీ ఓడిపోయినా కూడా మిమ్మల్ని చావనివ్వకుండా మేము చూసుకుంటామని చెప్తున్నాడు. వారం కాదు 60 రోజులు అన్నారు, 2 నెలలు అట్లా ఉంచుతామని చెప్తున్నాడు. అంత ధైర్యం ఇవ్వాల్సి వస్తుంది, అంతగా భయపడిపోతున్నారు అక్కడ. అంటే గతంలో లేని ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది సార్ అమిత్ షాలో కానీ మోడీలో కానీ పశ్చిమ బెంగాల్ మీద. ఏంటి అంటే నేను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చూసినప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు వాళ్ళు. అట్లా ఏం లేదు, మేమే గెలుస్తున్నామని కూడా చెప్పారు, రాసుకొని పోండి అని కూడా చెప్పారు. కాబట్టి నేనైతే బెంగాల్ విషయంలో మాత్రం భయం వీడి వీళ్ళు ఓట్లేస్తారా లేదా అన్నది 4వ తారీఖు రిజల్ట్ వచ్చేదాకా నేను నమ్మలేను. అంటే సర్ మీద ఏమన్నా ఒక అంచనా వేసుకుందా బీజేపీ? వాళ్ళు దాంతో లెక్కేసుకున్నారు నేను అనుకోను. గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డారు చాలా సీరియస్గా. సర్ర అనేటటువంటిది ఎన్నికల సంఘానికి పనికి వచ్చేది తప్పించి బీజేపీకి ఏమి కాదు. దొంగ ఓట్లు వేసుకోకుండా కొంతవరకు అడ్డుకోవడానికి పనికి వస్తుంది, అంతవరకు.